మష్రూమ్ దో ప్యాజా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. మష్రూమ్ దో ప్యాజాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే ఓకే ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఓకే. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేయాలి. ఓకే. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేగించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించాలా? ఓకే. మీది ఎక్కడ ప్రాపర్? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మ్యామ్. మహబూబ్ నగర్. ఓకే. సో షెఫ్ అవుదామని ఫస్ట్ అనుకున్నారా? ఎలా ఇంట్రెస్ట్ కిచెన్ ఉండే మేము ఫస్ట్ నుంచి. హెల్ప్ చేసేవారు అమ్మకి? ఎస్ మ్యామ్. ఇంట్లోనా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, అక్క, అన్న, నాన్న. ఓకే. సో అక్క చేసినప్పుడు హెల్ప్ అక్క వెనకాల చేసేవాళ్ళ? అక్క ఎప్పుడన్నా మ్యామ్. ఎప్పుడన్నా. మీ అమ్మగారు బాగా వండుతారా వంటలు? ఎస్ మ్యామ్. అందుకనే వచ్చిందేమో ఇంట్రెస్ట్. నైస్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఎక్కువగా? మీకేమి ఇష్టం వండడానికి? కాంటినెంటల్, ఇండియనా? ఇండియన్ బాగా వచ్చు. ఇండియన్ బావచ్చు. నైస్. ఓకే. కొంచెం కలర్ మారుతుంది కదా? ఎస్ మ్యామ్. కట్ చేసుకున్నటువంటి టమాటోలు అందులో కలుపుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అవును మ్యామ్. టమాటోలు సాఫ్ట్గా కుక్ కావాలి మ్యామ్. అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. అంటే ఆ పచ్చిదనం పోయి కొంచెం మెత్తగా కావాలి. ఇది దేంతో బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ? చపాతీ, రోటీ, ఏదన్నా మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ వాటితో కూడా బాగుంటుందా? ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ బాగుంటుంది. టమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. ఓకే. ఓకే. పచ్చిమిరపకాయలు కూడా వేసాం. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. కొద్దిగా కారం పొడి తగినంత. ఏంటి మహబూబ్ నగర్ డిస్ట్రిక్టా? అవును మ్యామ్. కారం వేసేసావు బాగానే. బాగుంటుందా కారం దీంతో? బాగానే ఉంటుంది మ్యామ్. బాగుంటుందా? ఓకే. ఇదేంటమ్మా? కొద్దిగా జీలకర్ర పొడి. జీలకర్ర పొడి వేస్తారు. ఓకే. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఓకే. సాల్ట్ వేసుకోవాలి, తగినంత ఉప్పు. సాల్ట్ అలా అంటారనమాట. ఓకే. ఉప్పు వేసుకున్నాం, జీలకర్ర పొడి వేసుకున్నాం, ధనియాల పొడి వేసుకున్నాం. ఇవన్నీ బాగా కలపాలి. ఓకే. బాగా కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. మష్రూమ్స్నా? ఓకే. మష్రూమ్స్ లో కూడా నీళ్ళు ఉంటాయి కదా? కొంచెం నీరు వస్తుంది కదా? మష్రూమ్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటిని కొద్దిసేపు అలాగే వదిలేయాలి. మూత పెట్టి వదిలేద్దామా? ఎలా వదిలేయాలి. మూత పెడదాం. సో ఒక 5 మినిట్స్ ఉడకాలా? ఒక 10 to 15 మినిట్స్ ఉడకాలి. 10 to 15 మినిట్స్. సో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసాం కదండి, మష్రూమ్స్ వేసాము. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటైనా ఉడకాలి మష్రూమ్స్ అన్నారు. మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. సూప్స్ తయారు చేసుకుంటున్నప్పుడు కాస్త వాటర్ ఎక్కువైపోయి సూప్ కనుక పలచబడిపోయింది అనుకోండి, ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే కాస్త మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ తీసుకొని
దానిలో కొద్దిగా నీళ్లు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని ఈ సూప్లో కనుక వేసేసి కాస్త కాచుకొని తించుకున్నట్లయితే సూప్ బాగా చిక్కబడ్డమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. అలాగే మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ కూడా ఉన్నారు షెఫ్ గారు. ఓకే, ఇలా ఉంది. మనం మష్రూమ్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇది పచ్చి ఉల్లిపాయ పేస్టా? అవును మ్యామ్, పచ్చిది. ఓకే, సో ఇప్పుడు వేసుకోవాలంటారా పచ్చి ఇప్పుడు ఉల్లిపాయ? వేసుకోవాలి మ్యామ్. సో ముందు వాడిని వేగించక్కర్లేదు ఏమవసరం నూనెలో. ఏం లేదు. సో సుమారు ఎన్ని ఉల్లిపాయలు ఇవి? ఇవి 2 మ్యామ్. 2. ఓకే, సో ముందు ఆల్రెడీ 1 ఉల్లిపాయ వేసాం, మళ్ళీ ఇప్పుడు 2 ఉల్లిపాయలు పేస్ట్ వేసాం. అవును మ్యామ్. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టాలా? కాసేపు లిడ్ పెట్టి. ఒకసారి చూద్దామండి. ఓకే మ్యామ్. వావ్, బాగా ఉడికింది మ్యామ్. ఇది ఉడికిన తర్వాత చివరగా మనం చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరని పైగా గార్నిష్లా కొంచెం వేసుకోవాలి. ఓకే, సో బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందామా? బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందాం మ్యామ్. ఓకే, ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసి మష్రూమ్ దో పియాజా రెడీ మ్యామ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మష్రూమ్ దో ప్యాజా రెడీ. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? మష్రూమ్ దో ప్యాజా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటోలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో మష్రూమ్స్ వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ దో ప్యాజా సర్వ్ చేయడానికి రెడీ.